హాయ్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవడాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అంటే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉండే ప్రతి వర్డ్ని అది ఏ పార్ట్కి చెందుతుంది, అది నౌన్కి చెందుతుందా, ప్రొనౌన్కి చెందుతుందా, ఇలా మనం ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకునేదాన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అసలు ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ కలవు. ఆ 8 పార్ట్లు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8టిని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని పార్ట్స్ కలవు? 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ నేమ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇప్పుడు వీటి పేర్లు తెలుసుకున్న తర్వాత వీటి గురించి బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇందులో చాలా కొంచెం ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్గా ఇస్తున్నాను. తర్వాత వీటి మీద అసలు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి అనేది క్లియర్గా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నౌన్. ద నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, యానిమల్, ప్లేస్ ఆర్ థింగ్. నౌన్ అనేది ఏంటంటే ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక యానిమల్ నేమ్ కానీ, ఒక ప్లేస్ నేమ్ కానీ, లేదా ఒక వస్తువు నేమ్ని కానీ తెలియజేసేదాన్ని నౌన్ అంటారు. ఫర్ సపోజ్ పర్సన్ అంటే మన మనుషుల యొక్క ప్రతి పేరుని నౌన్ అనే అంటాం. అలాగే యానిమల్ నేమ్ని, ప్రతి నేమ్ని నౌన్ అనే అనాలి. ప్లేస్ నేమ్స్ని నౌనే అంటాం. థింగ్ నేమ్ని నౌన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సన్ రాము, రవి, రాజు, ఇలా పర్సన్ పేర్లన్నీ కూడా నౌన్స్. అలాగే డాగ్, గోట్, షీప్, లయన్, టైగర్, ఇవన్నిటిని కూడా నౌన్స్ అని అంటాం. అలాగే మన ప్లేస్ నేమ్స్ వైజాగ్, విజయవాడ, విజయనగరం, లేదా మన పల్లెటూరు పేర్లు, చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అవన్నీ అన్ని ఏ ఊరు పేరునైనా సరే నౌన్ అనే అంటాం. అలాగే థింగ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, యాపిల్, బ్లాంకెట్, బెడ్షీట్, ఇలా అన్నిటిని కూడా నౌన్స్ అని అంటాం. సో నౌన్ అనేది ఏదైనా ఒక పర్సన్ పేరు కానీ, యానిమల్ పేరు కానీ, వీటిని నౌన్ అని అంటాం. ఈ నౌన్స్లో మళ్ళీ మనకు చాలా టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే ప్రాపర్ నౌన్ అని, కామన్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని, ఇలా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. వాటిని మీరు ఏంటంటే తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో నేను వాటి గురించి క్లియర్గా చేస్తాను. ముందు అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్. అది పర్సన్ కానీ, ప్లేస్ కానీ, అదని మీరు తెలుసుకోండి. తర్వాత దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొనౌన్ అంటే అసలు ఏంటి? ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే ఇప్పుడు నౌన్కి బదులుగా యూజ్ చేయడం అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఆ ప్రొనౌన్స్ చూద్దాం. ఐ, ఓయ్, యూ, దే, హీ, షీ, ఇట్. అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఫస్ట్ మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతిసారి మనం మన పేరు పెట్టి చెప్పాల్సిన పని. ఇప్పుడు ఫర్ సపోజ్ నా పేరు రాము ఉంది. హాయ్, మై నేమ్ ఈజ్ రాము, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్ అని ఇలా చెప్తాం. అంటే ప్రతిసారి ఐ అంటాం కానీ తర్వాత మళ్ళీ దాని గురించి రాము అని ప్రతిసారి చెప్పం. అంటే మన పేరు రాము ఉంది కదా, రాము ప్లేస్లో తర్వాత మన గురించి మనం చెప్పుకున్నప్పుడు మన పేరు తీసేసి ఆ పేరుకు బదులుగా మనం ఐ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అదే మన ఫ్రెండ్ ఎవడో రమేష్ గురించి చెప్తున్నాం అనుకో, ఫస్ట్ రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ప్లేయింగ్ క్రికెట్ అని ప్రతిసారి ఆ రవి ప్లేస్లో ఆ హీ అనే ప్రొనౌన్ వాడతాం. అంతేగాని ప్రతిసారి రాము ఈజ్ మై ఫ్రెండ్, రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, రాము ఈజ్ వెరీ గుడ్ ఎట్ క్రికెట్ అని ప్రతిసార్లు ఆ నౌన్ యూజ్ చేయం. నౌన్ని బదులుగా యూజ్ చేస్తాం. అలాగే అమ్మాయి పేర్లు అనుకోండి, షీ వాడతాం. ఫస్ట్ ఒక్కసారే నౌన్ అనేది వాడతాం. తర్వాత అన్నిటిలో కూడా ఆ నౌన్కి బదులుగా ఏ ప్రొనౌన్ అయితే యూజ్ చేయాలో ఆ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అదే యానిమల్కి లేదా థింగ్స్కి అయితే ఇట్ యూజ్ చేస్తాం. అదే ఎదుటివారి గురించి మాట్లాడినప్పుడు యూ గురించి యూజ్ చేస్తాం. అదే ఎక్కువ మంది అందరు కలిపి గురించి మాట్లాడితే అక్కడ అందులో మనం కూడా ఇంక్లూడ్ అయి ఉంటే వీ వాడతాం. అదే మనం లేకుండా మన ఎదుటివారి గురించి మాట్లాడితే అక్కడ దే యూజ్ చేస్తాం. సో ఈ ప్రొనౌన్స్ అనేవి మనకి మెయిన్ మన నౌన్ కన్నా ప్రొనౌన్సే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ప్రొనౌన్స్ అనేవి మనకి ఐ, ఓయ్, యూ, దే, హీ, షీ, ఇట్, ఈ ప్రొనౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్బ్. అసలు వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే మనం సింపుల్గా క్రియ అంటాం. తెలుగులో వర్బ్ అంటే క్రియ.
వర్బ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? పనిని తెలియజేస్తుంది. వర్బ్ అంటే మెయిన్‌గా పనిని తెలియజేస్తుంది. మనం చేసే పనిని వర్బ్ అంటారు. కానీ ఇక్కడ డెఫినిషన్ చూద్దాం. ఒక సెంటెన్స్‌లో సబ్జెక్ట్ చేసే పనిని లేదా పొజిషన్‌ని లేదా స్థితిని స్టేట్ అంటారు. తెలియజేసేదాన్ని వర్బ్ అంటారు. మెయిన్ అసలు వర్బ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పని. వర్బ్ అంటే చేసే పనిని తెలియజేసేదాన్ని వర్బ్ అంటారు. అయితే డెఫినిషన్‌లోకి వెళ్తే సబ్జెక్ట్ చేసే పనిని చెప్పాను కదా, పనిని యాక్షన్ అంటారు. లేదా పొజిషన్. పొజిషన్ అంటే స్థాయి. నెక్స్ట్ అలాగే స్థితి అంటే మనం ఉండే స్థితి, స్టేట్ని తెలియజేసేదాన్ని వర్బ్ అంటారు. ఫస్ట్ చూద్దాం. ఐ టీచ్ ఇంగ్లీష్. బేసిక్గా ఇప్పుడు టీచ్ ఇంగ్లీష్ నేను ఏం చేస్తాను? ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. అంటే ఇది పని. ఇది నా పని ఏంటి? ఇక్కడ ఈ సెంటెన్స్లో వర్బ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? యాక్షన్. అంటే నేను చేసే పని గురించి చెప్తున్నాను. షీ ఈజ్ ఏ టీచర్. అలాగే ఇప్పుడు ఎవరో ఒక టీచర్ ఉన్నారు. షీ ఈజ్ ఏ టీచర్. ఆవిడ ఏంటి? టీచర్ పొజిషన్. ఆవిడ పొజిషన్ తెలుపుతుంది. ఆవిడ ఒక టీచర్. లేదా హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఒక డాక్టర్ అని ఇక్కడ వర్బ్ అనేది అతని పొజిషన్, స్థాయిని తెలియజేస్తుంది. అలాగే హీ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ ఏంటంటే అతను లైబ్రరీలో ఉన్నాడు అంటే స్టేట్, అతను ఎక్కడ ఉన్నాడో అతని స్థితిని తెలియజేస్తుంది ఇక్కడ వర్బ్. ఫస్ట్ దాంట్లో వర్బ్ అనేది యాక్షన్ లేదా పనిని తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండో దాంట్లో అతని పొజిషన్ని, అతను టీచరా లేదా డాక్టరా లేదా లాయరా అని ఈజ్ అనేది తెలియజేస్తుంది. అక్కడ హీజ్ ఇన్ ద లైబ్రరీ. మూడో దాంట్లో స్టేట్ని తెలియజేస్తుంది. స్టేట్ అంటే స్థితి, అతను ఎక్కడున్నాడు? లైబ్రరీలో ఉన్నాడా లేదా హాల్లో ఉన్నాడా లేదా క్లాస్లో ఉన్నాడా? ఇలా మనకు వర్బ్ అనేది మెయిన్గా వర్బ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పనిని తెలియజేస్తుంది. కానీ పని ఒక్కటే కాకుండా మనకి పొజిషన్ని లేదా స్టేట్ని తెలియజేస్తుంది. సో వర్బ్ అనేది ఇది. నెక్స్ట్కి వచ్చేసరికి అడ్జెక్టివ్ ఒక సెంటెన్స్లో ఏ పదమైతే నౌన్ యొక్క క్వాలిటీని అంటే గుణాన్ని లేదా క్వాంటిటీ పరిమాణంని నెంబర్ను తెలియజేస్తుందో ఆ పదాన్ని అడ్జెక్టివ్ అంటాము. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్చువల్లీ ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ నౌన్ యొక్క క్వాలిటీని, నౌన్ యొక్క క్వాలిటీ అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలిపేది. ఇక్కడ ఏమంటున్నాం? ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే రోజ్ అనేది చాలా అందమైన ఫ్లవర్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఫ్లవర్ అనేది నౌన్. ఈ నౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. అంటే ఆ నౌన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది అంటే క్వాలిటీని తెలుపుతుంది. నెక్స్ట్ అలాగే ఐ ఏట్ సమ్ బ్రెడ్. ఇక్కడ ఏం చెప్తున్నా? నేను కొంత బ్రెడ్ తిన్నాను. ఎంత తిన్నావు అంటే పరిమాణం, ఇక్కడ క్వాంటిటీ గురించి చెప్తుంది. ఐ ఏట్ సమ్ బ్రెడ్. బ్రెడ్ అనేది నౌను, దాని ముందు అడ్జెక్టివ్ అనేది యూస్ చేసాం. నెక్స్ట్ షీ హ్యాస్ 3 ఫ్రూట్స్. ఆమె దగ్గర 3 ఫ్రూట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? 3 ఫ్రూట్స్. ఎన్ని ఫ్రూట్స్? 3 అంటే నెంబర్ని చెప్తున్నాం కదా. ఒక నౌన్ యొక్క క్వాలిటీని అంటే గుణాన్ని, క్వాంటిటీ అంటే పరిమాణాన్ని, అలానే నెంబర్ను తెలియజేస్తుందో ఆ పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. ఈ రెండో ఎగ్జాంపుల్లో నౌన్ యొక్క క్వాంటిటీని తెలియజేస్తుంది. మూడో ఎగ్జాంపుల్లో నౌన్ యొక్క నెంబర్ను తెలియజేస్తుంది. సో దీన్ని యాడ్జెక్టివ్ అంటారు. మనం డైలీ ఎక్కువ ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. యాడ్జెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే యాడ్వర్బ్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? యాడ్వర్బ్ ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే వర్బ్కి లేదా యాడ్జెక్టివ్కి లేదా ఇంకొక యాడ్వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుందో ఆ పదాన్ని యాడ్వర్బ్ అంటాము. ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే వర్బ్కి, యాడ్జెక్టివ్కి లేదా ఇంకొక యాడ్వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుందో ఆ పదాన్ని యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏం లేదండి, యాడ్ అని ముందే ఉంది కదా. యాడ్ అంటే ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేసేదాన్ని అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఉషా ఫస్ట్ ఎగ్జాంపుల్. ఉషా రన్స్ ఫాస్ట్. ద రోజ్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఉషా రన్స్ టూ ఫాస్ట్. ఉషా రన్స్ ఫాస్ట్. ఉషా వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ చూడండి, రన్ అనేది వర్బ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఉషా రన్స్ ఫాస్ట్ అంటే వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ ఎలా పనిచేస్తుంది? ఉషా వేగంగా పరిగెడుతుంది అంటే వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తుంది ఇక్కడ యాడ్వర్బ్. నెక్స్ట్ రెండో దాంట్లో ద రోజ్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. యాక్చువల్లీ బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం, కానీ ఇక్కడ ఏంటి? చాలా అందంగా ఉందని యాడ్జెక్టివ్కి ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుంది. వెరీ అనేది యాడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. సో ఈ బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం, కానీ ఇక్కడ వెరీ అనే యాడ్వర్బ్ యూస్ చేయడం వల్ల అది చాలా అందంగా ఉంది అని దీనికి ఈ బ్యూటిఫుల్కి ఎక్స్ట్రా మీనింగ్ని ఈ యాడ్వర్బ్ అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ రెండోది, ఉషా రన్స్ టూ ఫాస్ట్. ఉషా వేగంగా పరిగెట్టలేదు, ఉషా చాలా వేగంగా పరిగెడుతుందట.
రన్ అనేది వర్బ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఇంకా ఈ యాడ్వర్బ్కి కూడా ఇంకా ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుందనే ఇటు అనే యాడ్వర్బ్. సో ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ, సెంటెన్స్లో ఏ పదం అయితే వర్బ్కి, అడ్జెక్టివ్కి లేదా ఇంకొక యాడ్వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుందో ఆ పదాన్నే యాడ్వర్బ్స్ అంటారు. యాడ్వర్బ్స్ అంటే మనకి ఫాస్ట్, స్లో, బ్యూటిఫుల్లీ ఇలా ఇవన్నీ కూడా చాలా యాడ్వర్బ్స్ ఉంటాయి. సో ఈ యాడ్వర్బ్స్ని మనం ఇంకా చెప్తున్నాను కదా, నెక్స్ట్ వీడియోలో వీటిని ఇంకా డీటెయిల్డ్గా ఒక్కొక్క టాపిక్ని నౌను, ప్రొనౌను, ప్రిపోజిషన్ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని వేరే తీసుకొని వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటిది, ప్రిపోజిషన్. నెక్స్ట్ ప్రిపోజిషన్ గురించి చూద్దాం. ప్రిపోజిషన్ని నౌన్కి, వర్బ్కి, యాడ్జెక్టివ్కి ముందు ఉపయోగించాలి. ప్రిపోజిషన్ దీనికి నౌన్కి ముందు కానీ, వర్బ్కి ముందు కానీ, యాడ్జెక్టివ్కి ముందు కానీ ఉపయోగించాలి. దేనికి? టు షో ప్లేస్, అంటే అది ప్లేస్ని డిస్క్రైబ్ చేస్తుందా, లేదా టైంనైనా ఇండికేట్ చేస్తుంది, లేదా డైరెక్షన్, ఎటువైపు వెళ్తున్నాం అనే దాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందు కానీ, వర్బ్కి ముందు కానీ, యాడ్జెక్టివ్ ముందు కానీ ఉపయోగిస్తాం. అది ఎందుకంటే ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది, లేదా టైంని ఇండికేట్ చేస్తుంది, లేదా డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది ఆ సెంటెన్స్లో. ఇప్పుడు మనం ప్రిపోజిషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అట్, ఐఎన్, ఇన్, ఆన్, అబౌట్, టు, ఫర్, ఫ్రమ్. ఇవి ప్రిపోజిషన్కి. ఇవే కాదు, చాలా ఉంటాయి ప్రిపోజిషన్స్ అనేవి. ఎగ్జాంపుల్ చూద్దాం. ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ బాల్ అనేది ఎక్కడుందంట? బాల్ అనేది టేబుల్ పైన ఉంది, అంటే ప్లేస్ తెలియజేస్తుంది. బాల్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉందని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఐ వేకప్ డైలీ అట్ 6 AM. నేను ప్రతిరోజు 6 గంటలకు లేస్తాను, అంటే ఇక్కడ టైం ముందు అట్, ఆన్, ఇన్ అనేవి యూజ్ చేస్తాం. రవి ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ ఏంటంటే రవి అలాంగ్ అంటే దానితో పాటు, రోడ్తో పాటు నడుస్తున్నాడు. సో ఇలా అంటే మనకి ప్లేసు, టైము, డైరెక్షను ఒక సెంటెన్స్లో తెలియజేసేది ప్రిపోజిషన్ అంటాం. ఈ ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఉంటాయి. టైం ప్రిపోజిషన్స్ ఉంటాయి, ప్లేస్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆ వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఏ ప్రిపోజిషన్స్ వాడాలనేవి మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కంజంక్షన్ అనేది ఏంటి? రెండు వేర్వేరు పదాలను ఒకే పదంగా లేదా ఒకే సెంటెన్స్గా కలిపే పదాన్ని కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ అంటే ఏం లేదు, జంక్షన్ అంటేనే రెండు వాటిని కలిపేది. సో అలాగే రెండు వేర్వేరు పదాలని లేదా రెండు వేర్వేరు సెంటెన్స్ని ఒకలా కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. ఇప్పుడు అండ్, ఆర్, బట్, సిన్స్, సో, అంటిల్, ఎట్, ఇంకా చాలా ఉంటాయి. అంటిల్, టిల్, ఇలా చాలా కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ కంజంక్షన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ ఏ పెన్, నాకు ఒక పెన్ కావాలి. లేదా ఐ వాంట్ ఏ పెన్సిల్, నాకు ఒక పెన్సిల్ కావాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఎలా చెప్పవచ్చు? ఐ వాంట్ ఏ పెన్ ఆర్ పెన్సిల్, నాకు పెన్ లేదా పెన్సిల్ కావాలి. ఆర్ అనే కంజంక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ సెంటెన్స్ని చెప్పాం. నెక్స్ట్, రాము అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రాము అలానే రవి ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రాము అండ్ రవిని వేరువేరుగా చెప్పకుండా అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేసి సెంటెన్స్ చెప్పామన్నమాట. సో ఇలా కంజంక్షన్స్ అనేవి మనం ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేసే పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే కంజంక్షన్ చాలా యూజ్ చేస్తాం బాగా. ఇది నెక్స్ట్, ఇంటర్జెక్షన్ మన మనస్సులో కలిగే సడన్ ఫీలింగ్స్ని ఇంటర్జెక్షన్లో తెలియజేస్తాం. అంటే మన మనస్సులో కలిగే సడన్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా చూసినప్పుడు మనకు ఆనందం కలిగిన లేదా బాధ కలిగిన దాన్ని మనం ఇంటర్జెక్షన్లో చెప్తాం. ఆ సడన్ ఫీలింగ్స్ని జాయ్ లేదా సాడ్నెస్కి సంబంధించినవి కావచ్చు. అంటే మనం మనసులో కలిగే ఫీలింగు ఆనందమైనా కావచ్చు లేదా సాడ్నెస్ అయినా కావచ్చు. వాటిని మనం ఎందులో చెప్తుంటే ఇంటర్జెక్షన్లో చెప్తాం. ఇక్కడ మనకి వాటికి ఎగ్జాంపుల్, ఏదైనా మనం వింతగా చూసామనుకో, ఆశ్చర్యం చూసామనుకో, వావ్ అంటాం. సర్ప్రైజ్ అంటే ఒక్కసారిగా మనం సర్ప్రైజ్ అయితే వావ్ అంటాం. అలా అది ఏదైనా బాధ విన్నాం అనుకోండి, అలాస్ అంటాం. హుర్రే, అలాగే మనం ఎక్కువ ఆనందంలో ఉన్నా హుర్రే అని అంటాం. ఊప్స్ అంటే సై, అంటే ఇప్పుడు మనం అరే ఏంటి ఇలా జరిగిందని అంటాం కదా, అలా. ఔచ్ అంటే మనం ఎప్పుడైనా మన కాళ్ళు ఎవరైనా మట్టేస్తే ఔచ్ అని ఇంటర్జెక్షన్ వాడతారు. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లేదా చదివేటప్పుడు ప్రతి సెంటెన్స్లో అసలు ఈ వర్డ్ ఏంటి, ప్రతి వర్డ్ని యూజ్ చేసేటప్పుడు అది నౌనా, ప్రొనౌనా, వర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా అనేది మనకి తెలియాలంటే అసలు
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో మనం ఇంగ్లీష్ అసలు మాట్లాడాలి లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా అందరూ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కొంచెం అవగాహన అయితే తెచ్చుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని నేర్చుకుంటారని అనుకుంటున్నాను.